హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పుచ్చపళ్ళలో నుంచి పురుగులు ఎలా వస్తాయో ఆ వీడియో ఒకసారి చూసేద్దాము. ఇది నేను యూట్యూబ్లో చూసి నేను కూడా ట్రై చేస్తున్నాను. నా మీద ఈ ప్రయోగం చూసేయండి. ముందు పొయ్యి మంటేసుకోవాలి. మంటేసుకొని ఈ కత్తిని బాగా వేడి చేసుకోవాలి. కొలింలో కాల్చినట్టు బాగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట కత్తి. సంవత్సరం రోజుల తర్వాత చూపి ముందు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి చెప్పుకి ఇదిగో ఇట్లా పైపుని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పొగ ఊది పీల్చడానికి ఇలా ఉండాలన్నమాట. తర్వాత నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా తీసుకోవాలి. ఈ వాకుడు కాయలు అంటారు, కొన్ని చోట్ల ముల్లంకాయలు అని కూడా అంటారు వీటిని. ఇలా ఉంటాయి. కుదిరితే నేను చెట్టును కూడా చూపిస్తాను. ఇలా అనమాట. ఈ కాయలోని విత్తనాలన్నిటిని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆ విత్తనాలన్నిటిలో ఈ నువ్వుల నూనె వేసి కలిపేసి కలిపిందని మనం ఈ కత్తి మీద పెట్టేసి పొగ పీల్చి ఊదాలన్నమాట. పల్చవి బట్టలు నుంచి కింద కుదేసి బాగా కాలింది. వచ్చినాయి అక్క, వచ్చినాయా ఊదు ఇంకా అయ్యో అయ్యో ఇది నల్లంగా మాడిపోయినాయి. అది నల్లంగా అయిపోతాను. పంటలో ఉండి పురుగులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. నాకైతే పుచ్చిపోయిన పన్ను ఉంది, అప్పుడప్పుడు పెయిన్ వస్తుంటుంది అనమాట. అందుకని నేనే ట్రై చేశాను. నాకైతే పురుగులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. బాగా వచ్చినాయి. ఇక్కడ పెట్టు, దీంట్లో మాడిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, పురుగులు కనిపిస్తున్నాయి. చాలా వాటికి పురుగులు అయితే ఆ కత్తి హీట్ ఉంది కదా, ఆ కత్తి మీద పడి చాలా మాడిపోయినాయి అన్నమాట. పురుగులు అయితే బాగా పడ్డాయి. ఈ చెట్టు కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇదే చెట్టు. మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని ట్రై చేయండి, బాగా పనిచేస్తుంది ఈ ట్రిక్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.